తెలంగాణ ఎవని పాలైందని ప్రజలన్న భాషను నేను రాశాను. నేను కావాలని రాయలే. ఒక్కసారి ఎవని పాలైందో ఎవడి పాలైందిరో తెలంగాణం, ఎవడేలుతున్నడు రో తెలంగాణం. గోసి గొంగాడేసి కాలి గజ్జను కట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పడితే ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలుతున్నడు రో తెలంగాణ. 96లోన లొల్లి పెట్టి నొల్లు ఆంధ్ర పాలకుల గల్ల పట్టినారు. ఓరుగల్లు సూర్యపేట పోరైలేసే భువనగిరి యుద్ధ పేర ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నడు రో తెలంగాణ. దొరల పాలైంది రో తెలంగాణ, దోపిడి పాలాయ రో తెలంగాణ. అట్లా ఆ రోజు ఉన్నటువంటి కాలానికి అనుకూలంగా రాశాను. ప్రజలు కోరుకున్న డిమాండ్ అది. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లోకి పోయాం. ఏటిగడ్డ కృష్ణాపూర్లో 2 రోజుల పాటు 24 గంటలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ సభకు వెళ్ళినప్పుడే రాశాను, అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందే. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందే. కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడ నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాట, కండ్లల్లో ఊరంతా కదలాడుతుందే కదలాడుతుందే, గుండెల్లో బాధంతా దిగమింగుతుందే దిగమింగుతుందే. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగర్లో మునిగిపోయిందే మునిగిపోయిందే. అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగర్లో మునిగిపోయిందే మునిగిపోయిందే. ఇది ప్రజల నుంచి వచ్చిన డిమాండే కదా, నా వ్యక్తిగతంగా రాసింది కాదు కదా. ఎవరి పాలైందిరో అని పాట కూడా ఏపుడు సోమన్నకేమో కావాలని రాయలే కదా, ప్రజల యొక్క డిమాండ్ని తీసుకొని చెప్పినటువంటి పాట. అట్లా అనేక పాటలు వచ్చినాయి. ఆ 10 ఏళ్ల కాలంలో వచ్చినటువంటి అనేక హామీల మీద పాటలు, అనేక పాటలు వచ్చినాయి. అందువల్ల ఇవాళ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఒక హిస్టారికల్, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఈ దేశంలో కులగణన చేయలేదు ఇప్పటివరకు. కులగణన జరిగింది మొన్న. అంటే ఇంతకంటే ముందు 42% రిజర్వేషన్ వచ్చింది బీసీలకు. మీరు కాంగ్రెస్ పార్టీలోకి చేరే ముందు ఏమన్నా హామీ ఇచ్చిరా? ఎట్లా కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ? నేను కాంగ్రెస్ పార్టీ చేరడానికి కొత్తగా హామీ అనేది ఏం కాదు, కానీ నేను కొత్తగా చేరేది ఏం లేదు. అంటే ఆల్రెడీ నేను ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి, రేవంత్ అన్న టీడీపీలో ఉన్నప్పటి నుంచి కలిసి పనిచేశాం. అంటే ప్రశ్నించే గొంతుకలకు నా పాట సపోర్ట్గా నిలబడ్డది ఆ రోజు. అట్లా దాంట్లో భాగంగానే వచ్చిన తర్వాత కొన్ని ఎలక్షన్ టైంలో కొన్ని జరిగినటువంటి తప్పటడుగులు ఏవైతే ఉన్నో దాన్ని మళ్ళీ సరి చేసుకునే క్రమంలో మనం ఎటువైపు ఉండాలనే ఆలోచన వచ్చినప్పుడు లేదు తప్ప ఒప్ప జరిగింది అయిపోయింది, మనం మళ్ళీ సాంస్కృతిక పునర్జీవంగా ముందుకు సాగాలి. తెలుగు నేల మీద, తెలంగాణ గడ్డ మీద సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ఈ దేశంలో బడుగులకు రక్షణ లేదు. ఇప్పటి కులాల పేరుతో, మతాల పేరుతో జరుగుతున్న దాడులు, హింస, దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసలు చూస్తూ ఉన్నాం. ఒక అంటరాని వెలివాడలో పుట్టినటువంటి నేను, ఓ కవిగా గాయకుడిగా పుట్టిన నేను ఎవరి వైపు ఉండాలనే ఆలోచన వచ్చినప్పుడు నేను భారత రాజ్యాంగాన్ని ప్రేమించే పాలకుల వైపు ఉండాలి, భారత రాజ్యాంగాన్ని విశ్వసించే నాయకుల వైపు ఉండాలి. ఇలా రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని చేతులు పట్టుకుని భారత్ జోడో యాత్ర అంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇవాళ పాదయాత్ర చేసి నడిచినటువంటి ఒక హిస్టారికల్ చరిత్ర ఉంది. భారత రాజ్యాంగం వచ్చినాకనే నా జాతికి తెల్లబట్టలు వచ్చినాయి, భారత రాజ్యాంగం వచ్చినాకనే నా జాతికి చెప్పులు వచ్చినాయి, షూ వచ్చినాయి, నా జాతికి బుక్కడి అన్నం వచ్చింది, నా జాతికి చదువు వచ్చింది, నా వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం వచ్చింది. రాజ్యాధికారం రానంతసేపు నా వర్గాలు అంధకారంలో బతికారు, ఒక చీకటి యుగంలో బతికారు. భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వర్గాలను నేను కాపాడుకోవాలి కదా, భారత రాజ్యాంగాన్ని ప్రేమించే నాయకత్వాన్ని నేను బలపరచాలి కదా. సాంస్కృతిక కళాకారుడుగా నాకేమన్నా వస్తుందా, ఇస్తారా, ఇవరా, అది పార్టీ డిసిషన్. అది రేవంత్ రెడ్డి గారి, అది రేవంత్ అన్న యొక్క నిర్ణయం. నన్ను ఏ రకంగా పార్టీ కోసం ప్రజాప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ఉపయోగిస్తారనేది వారి నిర్ణయం. కానీ ఒక సాంస్కృతిక సైనికుడిగా నా పాత్ర అది. కానీ మీ మీద ఉన్న ఒక విమర్శ ఏంటంటే ఏపురు సోమన్నకు ఒప్పుకుండది, పూటకో పార్టీ కండువ మారుస్తుంటాడు అని చెప్పేసి అంటుంటారు. అనుకోని కామన్ పట్టించుకోదు, అనుకుంటే మంచిదే. ఎందుకు ఒకసారి నిలకడగా ఎందుకు? ఒక్కటి చెప్పను, నేను మా తాతో మా అయ్యో
మంత్రో ఎమ్మెల్యే అయి ఉన్న కుటుంబం కాదు నాది. స్వతహాగా నా పేరుతో నేను వచ్చినోడిని. ఓకే, ఏపూరి సోమన్న అనే ఒక బ్రాండ్ను ఎవడో తయారు చేసి పంపితే వచ్చింది కాదు, నాకు నేనుగా తయారైనటువంటి వాడిని. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును ఉపయోగించుకొని చదువుకోండి అని చదువు ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. చదువుకుంటే మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారని చెప్పాడు. ఓటు హక్కు ఇస్తున్నాను, ఈ ఓటు హక్కును ఉపయోగించుకోండి, మీరు రాజ్యంలోకి రావచ్చు అని చెప్పాడు బాబాసాహెబ్. అది నమ్మినోని నేను. దురదృష్టవశాత్తు గొప్ప చదువు చదివే అవకాశం నాకు ఆ రోజుల్లో దొరకలే, నాకున్న పరిస్థితుల రీత్యా. కానీ ఓటు అనే ఆయుధం బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు హక్కు ఉంది కదా, దాన్ని ఉపయోగించుకొని ఏదో ఒక రూపంలో రాజ్యంలో చేరాలి, రాజ్యాధికారం అనే ఆకాంక్షకు దగ్గర కావాలి, ఆ రాజ్యాధికారం అనే తాళం చేయి చేత పట్టుకోవాలి, మన వర్గాలకు న్యాయం చేయాలి, ఎవడైతే పేదలు ఉంటామని కాపాడాలనేది నా లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే ఈ కండు వేశాను, ఆ లక్ష్యం కోసమే ఈ గొంగడేశాను, ఆ లక్ష్యం కోసమే ఈ గజ్జ కట్టాను, ఆ లక్ష్యం కోసమే అనేక సాహిత్యం రాస్తున్నాను, అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాను, ప్రశంసలు కూడా పొందుతున్నాను. 100లో 96 మంది ప్రశంసలే ఉన్నాయి. ఒక్క 4 విమర్శలు నేను పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే ఎప్పుడూ లేదు. ఆ రోజు పట్టించుకోవాలి, ఈ రోజు పట్టుకొని, భవిష్యత్తులో కూడా నేను పట్టించుకోను. నా ప్రతి పాట, నా ప్రతి వీడియో చూడండి, మీరు కౌంట్ చేసి లెక్క పెట్టండి, 96 మంది నా మీద ప్రశంసలే కురిపిస్తారు, ఒక 4 మాత్రమే నన్ను విమర్శిస్తారు. ఆ 4ని నేను చర్చబెట్టి నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నేనేమంటున్నా అంటే మీతో కలిసి పాటలు పాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు అయినారు, ఎమ్మెల్సీలు అయినారు, కానీ సోమన్నకి ఎందుకు ఇది అదే అదృష్టం? అవుతుంది. అరే రాత్రి ఏమో కావాలని ఏమున్నది, ఒకటి జరగలేదంటే ఇంకోటి జరుగుతుందని ఎందుకు నమ్మవు? ఇప్పుడు నాకు జరగలేదు, నెక్స్ట్ నాకే జరుగుతుందని ఎందుకు నమ్మట్లేదు? అది నమ్మే ముందుకు పోతున్నా నేను. కాదన్నా, నువ్వు నేను ఇద్దరం ఉన్నాం, ఒకేసారి ఏకకాలంలో నీకు నాకు జరగకపోవచ్చు, సరే పోనీ మనోడికే జరుగుతుందని ఆగిన, నెక్స్ట్ టైం నాకు అవకాశం వస్తుంది కదా. అది నాకు ఆ ఓపిక ఉంది కనుక, నువ్వే అన్నావు ఓపిక లేదని అంటున్నావు, నాకు ఓపిక ఉంది కనుకనే ఆగుతున్నా. నాకు ఓపిక ఉంది, చూస్తున్నా, ప్లాట్ఫామ్ వెతుక్కుంటున్నా, ఏది సరైన ప్లాట్ఫామ్, ఏం కథలు వెతుకుతున్నా. జరగవచ్చు, నేను దేవుడిని కాదు కదా, నేను మానవునే కదా, నడుస్తున్న క్రమంలో కొన్ని తప్పటడుగులు పడవచ్చు, దాన్నే భూతద్దలు పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. రాజకీయ వినండి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా పదవులు అనుభవిస్తూ రాజకీయ వ్యాపారాలు చేసేటోళ్ళ కంటే 1,00,000 వాళ్ళు నయమే కదా. ఎస్, ఏ పార్టీని మోసం చేయలే, అందులో పోయి ఎంపీ అయ్యో ఎమ్మెల్యే అయ్యో కోట్లు పోగేసుకొని ఇంకో పార్టీలకు అమ్ముడుపోతున్నా, ఏడ ఉన్నా గిదే గోషి, గిదే గొంగడి, గిదే కండువ కదా, ఎవడి సొమ్ము తినేదేముంది అంటున్నా. ఓకే, నా గొంతే ఆస్తిగా బతుకుతున్నాను కదా. ఒక పక్కనేమో నా జాతి అధికారంలోకి రావాలి, బహుజనులు అని చెప్పేసి మాట్లాడుతుంటారు, ఇంకో పక్కనేమో అగ్రకుల పార్టీలకు, అగ్రకుల రాజ్యాలకు మీరు సపోర్ట్ చేస్తూ మీరు పాటలు పాడుతూ ఈ రెండు పడవల మీద ప్రయాణం తప్పది, రాంగు మీరు మాట్లాడేది రాంగు. కాంగ్రెస్ పార్టీ అనేది నిజాయితీగా బడుగుల భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి పార్టీ. 2 పడవలు కాదు, ఒకే పడవ. నేను నీకు ముందే చెప్పాను, భారత రాజ్యాంగాన్ని ప్రేమించే పార్టీలోనే ఉన్నాను. ఇప్పుడు బడుగులకు వినండి, కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీ ఎజెండా 100% అమలవుతుంది. వినండి, రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి మాట ఏ పార్టీలో ఉన్నా పెట్టుబడిదారులకు నచ్చదు, ఏ పార్టీలో ఉన్నా పెత్తనం చేసే వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ ప్రజలు ప్రేమించే వాడికి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. రాహుల్ గాంధీ గారు చెప్పే మాట ఏ రాజకీయ పార్టీలో ఉన్నా పెత్తందారులకు, పెట్టుబడిదారులకు, ప్రజలను కూలొళ్ళుగా హీనంగా చూసేటువంటి ద్రోహులకు నచ్చకపోవచ్చు, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న లీడర్కు నచ్చుతుంది. ఆయన భారత రాజ్యాంగం పట్టిండని కొంతమంది దొరలు, కొంతమంది వ్యక్తులు పట్టకపోవచ్చు, ఓకే, అది వాని కాలం, వాడిని ఆచరణ డిసైడ్ చేస్తుంది. కానీ ఒక పార్టీ అధినేతగా భారత రాజ్యాంగాన్ని పట్టినప్పుడు, ఒక పార్టీ అధినేతగా మహాత్మా పూలే గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు, ఓ పార్టీ అధినేతగా బాబాసాహెబ్ జీవితం గురించి స్టడీ చేస్తున్నప్పుడు, తప్పకుండా రేపు వచ్చేటువంటి భవిష్యత్ తరాలకు, పేదలకు మేలు జరిగేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. అందువల్ల ఇవాళ బహుజనులు అని మాట్లాడకుండా మేము వేరే మాట మేము మాట్లాడలేము. మేము వచ్చినటువంటి పునాదులు అవి. మేము వచ్చింది పేదరికం నుంచి, మేము వచ్చింది చీకటి యుగం నుంచి, మేము వచ్చింది కటిక దరిద్రం నుంచి వచ్చాం. బహుజనుడు పేదలని మాట్లాడుకుంటే ఎవరి గురించి మాట్లాడతాం? మరి ఎవరి గురించి పాట? ఎవని పాలైంద్రో తెలంగాణ అని ఎందుకు అడగగలిగినాం? ఆ ప్రజల బాధనే అడిగాం కదా. మరి బహుజనులు ఇది 2 పడవలు ఎట్టయిద్ది? నేను ఏమన్నా బీఎస్పీ పార్టీలో చేరుతా అని చెప్పానా? లేకపోతే చేరినా ఎన్నడన్నా? అల్లకెళ్ళి చేరి బయటకు వచ్చానా? లేకపోతే ఇంకో పార్టీలో నన్ను చేరానా? నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను స్టార్టింగ్ దశ నుంచి. నేను నా ఎదుగుదల నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి తర్వాత పోయింది కాంగ్రెస్ పార్టీలోకి. తర్వాత మధ్యలో షర్మిల వచ్చింది. షర్మిల ఎవరు? రాజశేఖర రెడ్డి ఎవరు? కాంగ్రెస్. అవునా?
మాట్లాడే వాళ్ళకు నోరు లేక మాట్లాడుతారు, జ్ఞానం లేక మాట్లాడుతారు. నాకు స్పష్టత ఉంది. నాకు ఏదో ఒక పార్టీలో ఒక రాజకీయ ప్లాట్ఫామ్ కావాలని తిరుగుతా ఉన్న గోల్ తలకాయ లేనివాడు మస్తుగా మాట్లాడతాడు. నేను అందులో స్పేస్ సంపాదించాలి. అర్థమవుతుందా? అవును. రోడ్డు మీద ఊరికే ఏదో మాట్లాడుకొని గాలికి మాట్లాడితే కాదు వ్యవస్థ. మనకంటూ నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినోడిని, నేనే ఒక బ్యాక్గ్రౌండ్.